ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరి సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నా. ఆన్లైన్లో దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరునికి వారి కుటుంబ సభ్యులు కూడా చింతపల్లి నుండి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఆన్లైన్లో యూట్యూబ్లో వాక్యం వింటున్నారు, చాలా సంతోషం. మరి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే మరి కొంతమంది చూడగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు మాత్రమే విని ఊరుకుంటాం కాదు, సువార్త తెలియని వారికి కూడా దేవుని వాక్యాన్ని అందించేటువంటి ఒక పనుగా ప్రతి ఒక్కరూ వాడబడాలనే దేవుని యొక్క ఉద్దేశం. అదే విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తూ ఉంటున్నాం. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయచేత కృపచేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కల నుంచి సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియమైన మీ బిడ్డతో కలిసి నాయనా మీ సభలో ప్రార్థించడానికి ఇంత పర్యంతము కీర్తన ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞత ఆసక్తులు సమర్పణ చేసుకుంటున్నాం. ఈ సమయంలో వాక్య భాగంలో వెళుతున్నాము. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డలు, అలాగే స్టేటస్లో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచాలి. మీ కుమారుని చూసినట్టు రాకడా బహు సమీపంగా ఉంది నాయన. మీ యొక్క వాక్యము విస్తృతంగా వెదజల్లబడుతోంది. అయినప్పటికీ కూడా చాలామంది అశ్రద్ధ కలిగి నాయనా మీ యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ లోకంతో కలిసి మీ సన్నిధికి రాలేకపోతున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఇంతమంది నశించిపోతున్నారు. వారి కొరకు నశించేటువంటి ఆత్మల కొరకు వ్యాధులతో విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రార్థనాత్మ అందరికీ దయచేయమని మనం చేసుకుంటున్నాం నాయనా. కూడొచ్చిన ప్రతి బిడ్డలు నియమించండి. స్థానిక సంఘంలో ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు కూడా త్వరగా రావడానికి సహాయం చేయండి. నన్ను మరుగుపరుచుకుని ప్రియమైన మీ బిడ్డలకు పరిశుద్ధుడు మీ లేఖనాలు మీరే అందించుకోండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. ఉన్న కుర్చీలో కూర్చోవచ్చు కదా. గత వారం మనం ఏం చెప్పుకున్నాం? గత శుక్రవారం ఏం చెప్పుకున్నాం? దేవునికి ఇష్టలుగా ఉండటానికి మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఎలా జీవించాలి? యథార్థంగా జీవించాలి, సత్యవర్తలుగా ఉండాలి, విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి, భక్తి కలిగిన వారుగా ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగిన వారుగా ఉండాలి, విరిగి నలిగిన హృదయం కలవారుగా ఉండాలి, సరైనటువంటి వ్యాపారం చేయాలి, న్యాయంగా నడుచుకోవాలి, ఇతరులకు ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలి, నీతి న్యాయం అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడే దేవుడు మనం అంటే ఇష్టపడతాడు, ఆయనకి ఇష్టలుగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఈ దినాన్ని మరొక అంశంలోకి మనం ప్రవేశిస్తున్నాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించేవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉండుము. నాకు చెప్తారా? ఈ జీవిత కాలము మట్టుకే
మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైందుము. దీని అర్థం ఏంటంటే ఈ జీవితం కొరకే మనం దేవుని భక్తి చేయడం కాదు. ఇవాళ చాలామంది ప్రార్థన చేస్తున్నారు, చాలామంది ప్రార్థన వస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ జీవిత కాలంలో కావాల్సినటువంటి భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కొరకే దేవుని దగ్గరికి వస్తున్నారు. ఆ అవసరాలు తీరిపోయిన తర్వాత దేవుని దగ్గరికి మానేస్తున్నా. రేపు 17వ తారీఖు నుంచి పరీక్షలు 10th క్లాస్కి సోమవారం నుంచి ఫోన్లో కూడా చెప్పేస్తున్నారు మా గురించి ప్రార్థన చేయండి, మెసేజ్లు పెట్టేస్తున్నారు మా పిల్లల గురించి ప్రార్థన చేయండి అని. అవసరం వచ్చింది కాబట్టి ప్రార్థన, అది భౌతిక సంబంధమైనటువంటిది. అందువరకే ప్రార్థన చేస్తున్నారు ఇవాళ చాలామంది. అవునండి. అయితే భౌతికమైన ఆశీర్వాదాలు అందరూ కలిగి ఉంటారు. అందరూ అంటే క్రీస్తులో ఉన్నవారు కలిగి ఉంటారు, క్రీస్తులో లేని వారు కలిగి ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. మాట మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఇప్పుడు ఈ చెడ్డవారి మీద మంచివారి మీద చూసారా? ముందు ఎవరంటున్నారు? చెడ్డ అంటున్నా మంచి అంటున్నారా? ముందు చెడ్డవారి మీద, ముందు మాట చెడ్డవారి గురించే ఉంది. చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. వీడు మంచోడు, వీడికే సూర్యుడు ప్రకాశించాలి, వీడు మంచివాడు కాదు, వీడికి వర్షం రాకూడదు అని ఏమైనా తేడా ఉందో దేవునికి? లేదు. ఈ ఎండ, చలి, వర్షం, వేడి ఇవన్నీ కూడా భౌతికమైన లక్షణాలు. భౌతికమైనటువంటి అవసరాలు తీరుతున్నాయి. ఎవరికి తీరుస్తున్నాడు దేవుడు? అందరికీ తీరుస్తున్నాడు. ఆయన అందరికీ ఉపకారే. ప్రతి ఒక్కరికి భౌతికమైన అవసరాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ అందరికీ ఇచ్చేస్తున్నాడు. ఆయన ఇవ్వటం మానేస్తున్నాడా? లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనకి అన్నీ ఇస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ఈ జీవితం అంటే చనిపోయిన తర్వాత ఏమవుతుందో మనకు ఎక్కడలా. ఇప్పుడు ప్రస్తుతం మనకు కావాలి, ప్రస్తుతం అవసరం తీరాలి, తర్వాత ఏమవుతుందో మనకి అనేటువంటి తలంపులు కలిగి చాలామంది ఉంటున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో 16వ అధ్యాయం 33వ వచనంలో నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. యేసు ప్రభువు చెప్తున్నాడు. ఈ లోకంలో ఉంటే శ్రమలు, చనిపోతే శ్రమలు లేవు.
ఈ లోకం కాక ఏ లోకంలో ఉన్నా శ్రమలు లేవు. ఈ లోకంలో ఉంటేనే శ్రమ. బ్రతికినంతసేపు శ్రమలే. చేత సినిమా కూడా ఓ పాట పాడాడు, ఎదగటానికి ఎందుకురా తొందర, ఎదట బ్రతుకంతా చిందర పొందర అన్నాడు. ఎదగాలి ఎదగాలనుకుంటున్నాడు మానవుడు. పుట్టిన తర్వాత ఎప్పుడు ఎదిగిపోతారా అని చూస్తూ ఉంటాడు. అస్మాన్ చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఉంటాడు. చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటే ఎదుగుతాడు అనమాట. అలా స్తబ్దంగా ఉన్నాడు అనుకో, ఇది ఇట్లా పిల్లడు ఎలా ఉన్నాడు, ఇంటికి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, అది వేడి సరిపోలేదని చేత ఏంటయ్యి బాక్స్లో పెట్టేయాలి. ఆరోగ్యంగా ఉన్న పిల్లాడు ఏం చేస్తూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు, ఈడుతూ ఉంటాడు. మరి మనం పాటలు పాడుతుంటే ఇలాగే కూర్చున్నారంటే, వాకింగ్ చేస్తుంటే ఇలాగ ఉంటారు కొంతమంది. కదలిక లేదు, మెదలిక లేదు, శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. దేని పట్ల? దేవుని వాక్యం పట్ల. మరి దేని మీద ఉంది శ్రద్ధ? లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉంది. ఈ లోకంలో మీకు ఈ లోకంలో ఉన్నంతసేపు శ్రమలే. శ్రమ లేని వాడు ఎవరైనా ఉన్నాడా? ఎంత చెట్టుకు అంత గాలి అన్నా. శ్రమ లేనటువంటి వారు ఎవరు లేరు. డోలు ఉంది. డోలు అంటే రెండు పక్కన కొడతారు కదా. రోలు ఉంది, దాన్ని ఒక పక్క కొడతా ఉంటా. ఈ రోలు వెళ్ళి మధ్యతో మొదలెట్టుకున్నాడ. ఈ మానవులను దంచేస్తున్నారు అని చెప్తున్నాను. ఈ మధ్యలో ఏముంటుంది, ఊరి నేను ఒక్క వైపు కొడుతున్నారా, నన్ను రెండు వైపు వాయి చేస్తున్నారు అని చెప్తున్నాను. లోపల ఉన్నా కాబట్టి శ్రమ అంచేత పొందరు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చనిపోతే నేను నా ఆ దేవుని దగ్గర ఉంటాను. నేను ఈ లోకంలో శ్రమలో ఏమీ ఉండవు. ఆకలి ఉండదు, దాహం ఉండదు, డబ్బుల కోసం ఇబ్బందులు ఉండవు. డాక్టర్ డబ్బులు పడ్డాయా లేదా, బ్యాంకులో పడ్డాయా, పోస్ట్ ఆఫీసులో పడ్డాయా, అక్కడికి వెళ్ళి తిరగక్కర్లేదు. అవునా? ఏ బాధ ఉండవు. ఈ లోకంలో ఉంటే నీ బాధలో. తిమోతి 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, 2వ అధ్యాయము 4వ వచనంలో, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోగినప్పుడు తను దండులో చేర్చుకునే వాడిని సంతోష పెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారము ఇక్కడ పౌలు గారు తిమోతికి చక్కటి ఉదాహరణ ఇస్తున్నాడు. సైనికుడు ఎవడు కూడా ఏం చేస్తాడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోవడం. సైనికులకి ఈ లోక సంబంధమైనటువంటి భావబంధాలు ఉండవు. మిలిటరీకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకా తల్లని, తండ్రిని, భార్యని, బిడ్డలని అవి లేకుండా వాళ్ళకి ఇంజక్షన్ చేసేస్తారంట. వాళ్ళకి యుద్ధం చేయలే, ఇంకా వాళ్ళకి ఇంకో ఏ పని ఉంటుంది లేదు. వాళ్ళు ఇందుకోసం పిలువబడ్డారు యుద్ధం చేయడానికి. యుద్ధం లేనప్పుడు కూడా ఏం చేస్తారు వాళ్ళు, ఆ యూనిఫారం వేసుకుని అవన్నీ రెడీగా ఉంటారు అన్నమాట. యుద్ధం లేకపోతే సరే, యుద్ధం లేదు కదా అని చెప్పి లింగి కట్టుకుని బన్యం కట్టుకుని కూర్చోరు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు, స్టేషన్కి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి. ఎలా వెళ్తారు? డ్రెస్ వేసుకుని వెళ్తారు. సివిల్ డ్రెస్లో వెళ్ళరు.
సిద్ధపడి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం కూడా మనం పాట పాడేద్దంగా, సైనికులం, పరిచారకులం, దైవికమగు వ్యవసాయం, గుళ్ళోకి వచ్చి వాకింగ్ చెప్తుంటే నిద్రపోతూ ఉంటాం, ఇంట్లో పని చేసి ఎంత పని చేసినా చేసేస్తాం, నిద్ర రాదు. ఇక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం నిద్ర వచ్చేస్తుంది, ఆయన వాక్యం లోపలికి వెళ్తాం అనేటువంటి ఆలోచన మనకుంది. కానీ సైనికుడు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉంటాడు. ఈ లోక సంబంధమైన విషయాలు పట్టించుకునే కదా. మన సైనికులు, మనం కూడా సైనికులమే. యేసుతో టీవీగా మనం పోవాలి, అడ్డుగా వచ్చేటువంటి వైర్లన్నీ కూడా గెలవాలి. అంటే ఈ లోకంతో పొత్తు పెట్టుకోకూడదు, ఇక ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి మనం పట్టించుకోకూడదు. కానీ మనమంతసేపు కూడా ఈ లోకం కోసమే తడువులాటమే, ప్రాగులాటమే, అదేమైందో ఇదేమైందో, అది ఎక్కడుందో ఇది ఎక్కడుందో, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, తడువులాటే కాకిలాగా. కాకి ఓడలో ఉన్నంతసేపు హ్యాపీగా తిన్నది, బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయింది. కారణం ఏంటి? శవాలు ఉన్నాయి ఇక్కడ, జలప్రళయంలో చచ్చిపోయినటువంటి శవాలన్నీ ఉన్నాయి. హ్యాపీగా తినేస్తుంది అన్నమాట. ఇది అంతవరకు మేలు చేసినా కాపాడినా ఓడను మర్చిపోయింది, ఓడలో ఉన్నటువంటి యజమాని మర్చిపోయింది, ఓడను తయారు చేయమని చెప్పిన దేవుని మర్చిపోయింది. మన జీవితాలు ఎలా ఉన్నాయి? పావురం ఏం చేసింది? తిరిగి వచ్చింది, నాకు మంచి మెసేజ్ పట్టుకొచ్చింది. మొట్టమొదటిసారి ఖాళీగా వచ్చేసింది, అది ఉండడానికి, కాలు నిలవడానికి స్థలం లేదు అని చెప్పి వచ్చేసింది. రెండోసారి త్రుంచబడిన ఉల్లివ చిగురు పట్టుకొచ్చింది. చెట్లన్నింటిలో కూడా ముందు చిగిర్చేది ఉల్లివ చెట్టు. ఉల్లివ చిగురు పట్టుకొచ్చి ఇది మనకు చూపించింది. అంచేత మనం కాకిలాగా ఉన్నామా, పౌరులాగా ఉన్నామా ఆలోచన చేసుకోవాలి. సైనికుడు తను ఎవరైతే దండులో పెట్టుకున్నారో వారిని మెప్పించడం కొరకు ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకోడు. ఈ లోకంతో పొత్తు దేవునితో విరోధమని నీకు తెలియదా అని చెప్పి పౌలు గారు అడుగుతున్నారు. కానీ మనం ఎంతసేపు ఈ లోకంతో పొత్తు, ప్రార్థనతో పొత్తుడదు, దేవునితో పొత్తుడదు, సంఘంతో పొత్తుడదు. ఈ లోకం ముళ్ళబాట, ఆ ముళ్ళబాటలోనే కూరుకుపోతున్నాం అంతే. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఇందాక చెప్పాను, యేసు ప్రభువు ఏడో రాకడ దినాల్లో మనం ఉన్నాం. అది అకస్మాత్తుగా వస్తుంది, ఊరు వచ్చినట్టు వచ్చేస్తుంది. నేను వస్తున్నాను అని చెప్పి రాదండి. ఏ దినమున ఏ గడిలో దేవుని కుమారుడు రాకడ వస్తుందో ఎవరికి కూడా తెలీదు. అంటే మీరేం చేయాలి? మీ హృదయాలు ఒకవేళ తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారముల వలన కానీ మందముగా ఉన్నందున, ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు లూకా గారు. తిండి, మత్తు, ఐహిక విచారం. ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, ఎక్కడ నివాసం చేయాలి. తిండి ఎక్కువైపోతుంది, దేవుడు అక్కర్లేదు. ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసి వీటన్నిటి మీద ఎగబడుతున్నాం మానవుడిగా.
ఎవరికి? భక్తి చేసినోడికి ఇస్తున్నాడు దేవుడు, భక్తిహీనుడికి ఇస్తున్నాడు. భక్తిహీనుడు ఎవరు? ఆహారం లేకుండా ఉన్నాడా? చెప్పండి. వాడికి దేవుడు ఇస్తున్నాడు. వీడు భక్తిహీనుడు, వీడికి ఇవ్వకూడదు అనేటువంటి పక్షపాతం దేవుడికి ఏమైనా ఉందా? లేదు. తన బిడ్డలందరికీ ఇస్తున్నాడు ఆహారం. అరచు పిల్ల కాకులకు ఆహారం సిద్ధపరిచేది ఆయన. నీకు ఆహారం ఇవ్వడా? మరి నీవు నీ హృదయము ఎంతో తవ్వుపోయిందంట. తిండి, మత్తు, ఐహిక విచారం. పుల్లు దగ్గర ఏమిస్తే మత్తు వచ్చేస్తుంది. అందుకనే ఉపవాస ప్రార్థన అంటారు. తినకుండా ప్రార్థన వస్తే నిద్ర రాదు, తినేసిన తర్వాత ప్రార్థన వస్తే మత్తు. ఈ తిండి మత్తే కాదు, ఇంకా దేవుని సన్నిధికి రాకపోవడం గల కారణాలు ఏంటి? ఆ మత్తులు ఉన్నాయి. లోపల మత్తు పదార్థాలు అనేకాలు ఉన్నాయి, రకరకాలు. వాటి గురించి మనం చెప్పక్కర్లేదు, మీకంటే నాకు ఇంకా తెలవదు. మత్తు వలన కానీ ఐహిక విచారం వలన ఇకలోకి సంబంధం విచారాలు. ఎవరి విచారాలు వాళ్ళకు ఉన్నాయి. పిల్లవాడికేమో పిల్లి ఎప్పుడు అవుతుందని బాధ, పిల్లలకేమో పిల్లలు ఎప్పుడు పుడతారని బాధ. పిల్లలు ఎప్పుడు పుట్టేస్తే 20 మంది పిల్లలు పుట్టేసేయండి. పిల్లలు పుట్టినా కూడా పిల్లలకి ఆస్తి సంపంచాలి, పెంచాలి, పోషించాలనే బాధ లేనివాడు ఎవరున్నాడు? పిల్లలకి ఇల్లు కట్టాలి. ఎంత బాధపడిపోతున్నారో. దాసు బంగారు పొద్దున్న వెళ్ళిపోతున్నారు, సందర్భాలు అక్కడ నుండి కట్టుకుంటున్నారు. బాధ. మరి దేవుని సన్నిధిలో కాసేపు ఉండేటప్పటికి పైవాడు వచ్చి కింద పని మాట్లాడాడు. ఆయన బాబు కూర్చోలేకపోతున్నానండి. మరి పని చేసేటప్పుడు అది నీ పని, సొంత పని. మరి ఇదే ఉంటే చాలా మంది ఇలాగే ఉన్నారు. దేవుని పని అలక్ష్యం చేస్తున్నారు. దేవుడి పని కొరకు సిద్ధపడి ఉండాలి. దేవుని పని అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ లోక సంబంధంగా. అంచేత ఐహిక విచారాలు ఏవి? పిల్లలు పుట్టినోడు అది పాలో సమస్య. పిల్లలు పుడితే పిల్లలు ఎదుగుతారంట, ఇంకోసారి పెళ్ళి అయిన తర్వాత ఇంకో సమస్య. అది కాపురం సరిగ్గా చేస్తారు అనుకో. మనిషి పుట్టిన మొదలు చనిపోయే వరకు సమస్యలే ఉన్నాయి. అంచేత ఈ లోకం ముళ్ళబాట అన్నాడు. కనుక మన ప్రార్థనలన్నీ కూడా ఈ లోకంలో ఉన్న వాటి వరకే చేస్తున్నారు చాలామంది. చాలామంది అంటే అందరూ అంతే. దీనికోసం చేస్తున్నారు, ఆహారం కోసం చేస్తున్నారు, చదువుల కోసం చేస్తున్నారు, పెళ్ళిళ్ళ కోసం చేస్తున్నారు, పిల్లల కోసం చేస్తున్నారు. చదువు పూర్తి చేసినోడు ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఆరోగ్యం లేనోడు ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఇల్లు లేనోడు ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మంచి వారి మీద చెడ్డవాడి మీద ఎండ కాయిస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు. ఆయనకి తేడా లేదు. వాటి గురించి మనం అడగక్కర్లేదు. వాటి గురించి దేవా నాకు ఆహారం ఇయ్యి, దేవా నాకు వస్త్రం ఇయ్యి, దేవా నాకు ఇల్లు ఇయ్యి, దేవా నాకు పెళ్లి చెయ్యి, దేవా నాకు పిల్లల్ని ఇయ్యి, ఇవన్నీ అడగాల్సిన పని లేదు అసలు దేవుడిని. మనం ఆయన ఇష్టంగా ఉంటే ఆయన మనల్ని అన్ని ఇస్తాడు. ఏం అడగాలంట? ఆయన్ని ఏం అడిగితే బాగుంటుంది? మనం ఆయన ఇందుకోసం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి. కేవలం భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కొరకే దేవుని ప్రార్థన చేయడం కాదు. ఈ రాత్రి సమయంలో మన పక్షిభాగం దేవుని ఎందుకు నమ్ముకోవాలి? అందరూ నమ్ముకుంటున్నారు దేవుణ్ణి. ఎందుకు నమ్ముకోవాలి అసలు దేవుణ్ణి? చాలా మంది నమ్ముకుంటున్నారు దేవుణ్ణి. ఎందుకోసం నమ్ముకుంటున్నారంటే ఈ ఐహిక సుఖభోగాల కొరకు,
భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు తీరుతాయని నమ్ముకుంటున్నారు. కానీ యాక్చువల్గా మనం ఎందుకు నమ్ముకోవాలి? ఏమా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? మన ప్రభు ఎవరు? మన ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన తండ్రి ఎవరు? దేవుడు. ఆయన స్తుతింపబడును గాక. ఈ జ్ఞానం అందులో ఉందా? దేవుడే దిగొచ్చేసాడు, సిలువెక్కేశాడు, ప్రాణం పోగు. దేవుడు ప్రాణం పోతే అసలు దేవుడు పోయే ప్రాణమా? ఆయన జీవమై ఉన్నాడు. మనం జీవింప చేయడానికి ఆయన జీవమై ఉన్నాడు. ఆయన జీవాన్ని నరుడికి ఊదాడు. ఆయనకి సరిపోతాడు? ఆయనకి రక్తం ఉందా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మలోనూ సత్యంలోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మ జలములపై అలాడుతుందని ఆదికాండం 1:1 రాయబడింది. మరి దేవుడు సిలువెక్కాడా? దేవుడు కుమారుడు ఎక్కాడా? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఇర్మియా చెప్తున్నాడు, యెషయా చెప్తున్నాడు. మరి దేవుని కుమారుడు సిలువెక్కితే దేవుడే సిలువెక్కేశాడని చెప్పుకుంటున్నారు చాలా మంది. ఏమన్నా అలా చెప్పొచ్చా? మనం చెప్తున్నారంటే ఇక లేఖనం ఏం చెప్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అనుగ్రహిస్తాడా? అనుగ్రహించాడా? పరసమైన ఆశీర్వాదం మనకి ఇచ్చేసాడండి దేవుడు. ఏంటి ఆశీర్వాదాలు? ఇట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని లోపల నుంచేనా? ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? ఎలా ఏర్పాటు చేస్తున్నాడు? ప్రేమతో ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఎదుట మనం నిర్దోషులుగా నిష్కల్మషులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని. మరి మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? ఈ లోక సంబంధమైన విషయాల కొరకు కాదు. ఇంతవరకు చెప్పినటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడము వీటి కొరకు కాదు దేవుణ్ణి నమ్ముకోవాల్సింది. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? ఇక చాలా మంది అంటున్నారు, మాకు ఇల్లు లేదండి, దేవుడు నమ్ముకున్నామని ఇల్లు ఇచ్చాడండి. దేవుడు ఇలా ఇల్లు పట్టుకో చక్క పెట్టేసారా? చెప్పండి. నీకేదా దేవుడు నమ్ముకుంటేనే ఇస్తున్నాడు ఇల్లు? నేను దేవుడు నమ్ముకోవడం ఇల్లు కట్టుకోవట్లేదా? దేవుడు నమ్ముకోవడం పెళ్లి చేసుకోవట్లేదా? దేవుడు నమ్ముకోవడం చదువుకోవట్లేదా? దేవుడు నమ్ముకున్న వాడు పెళ్లి చేసుకోవట్లేదా?
మరి ఆమె కలగలేదు, నీకెందుకు కలుగో? అందుకోసమైనా దేవుడు నమ్ముకుంటాం. అందుకనే కొరింథీ పత్రిక అంటున్నాడు, ఈ లోకం మట్టుకే మనం కావాలని ఆశించి దేవుని నమ్ముకుంటే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యమైపోతాం. మరి ఎందుకు నమ్మాలి? యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం. దేవుడిని ఎందుకు నమ్మాలి అనే విషయాన్ని మీతో ముచ్చటిస్తున్నా. అద్వితీయ 3వ వచనంలో, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను గారు భక్తుడు చెప్తున్నాడు, యేసు ప్రభు వారు ఆకాశపు గొర్రెలిచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన చెప్పేటువంటి మాటలు ఏంటన్నమాట, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను. దేవుడు ఎటువంటి వాడు? అద్వితీయుడు, అంటే రెండో వాడు లేడు, ఈయన ఒక్కడే. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ఆ అనేటువంటి అక్షరం ఏ పదానికి ముందు పెట్టినా అది వ్యతిరేకమైపోతుంది. బద్ధము, అబద్ధము. ఆ వ్యక్తిలో ఏమైపోయింది? విశ్వాసము, విశ్వాసానికి ముందు ఆ పెట్టామనుకోండి, ఏమైంది? అవిశ్వాసం అయిపోయింది. దానికి వ్యతిరేకం అన్నమాట. అర్థమైందా? అద్వితీయుడంటే, ద్వితీయుడంటే రెండో వాడు, అద్వితీయుడంటే రెండో వాడు లేడు, ఒక్కడే, ఏకైకడే. దేవుడు అద్వితీయుడు, ఆయన సత్యవంతుడు, సత్యదేవుడవైన, ఆయనలో అబద్ధమేమీ లేదు, ఆయన మాట ఎప్పుడు సత్యమే. అద్వితీయుడవు, సత్యుడవు అయినటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. ఎవరు పంపిన యేసుక్రీస్తుని? దేవుడు పంపిన యేసుక్రీస్తును ఎరగటమే నిత్య జీవం అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో మనం ఎందుకు నమ్ముకోవాలి? దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే, ఒకటి నిత్య జీవం కొరకు నమ్ముకోవాలి. వస్త్రాల కొరకు, జబ్బులు పోవడం కొరకు, డబ్బులు రావడం కొరకు నమ్ముకోవట్లేదు. కుమారి ఏమంటున్నామా? దేవుని కోసం నమ్ముకోవాలి. దేవుణ్ణి ఒకటి నిత్య జీవము కొరకు నమ్ముకోవాలి. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గర రెండు భాగాలు ఉంటాయి. మన స్మారక కుటుంబంలో చెప్పాను, జ్ఞాపకార్థ గుడిలో చెప్పాను. ఒకటి వేదనకరమైన ప్రదేశం, ఒకటి సంతోషకరమైన ప్రదేశం. రెండు ఉన్నాయి దేవుని దగ్గర. అక్కడ ఆత్మలు ఉంటాయి. మన శరీరాలు అక్కడికి వెళ్ళవు. మనం చనిపోయిన రోజు మన ఆత్మలు అక్కడికి వెళ్తాయి. దేవుని పట్ల మంచిగా ఉండి మనం జీవిస్తే మన ఆత్మ నిత్య జీవంలోకి వెళ్తుంది. దేవుడు అంటే భయం లేకుండా జీవించేటువంటి ఆత్మలో నిత్య నరకంలోకి వెళ్తాం. మనం ప్రార్థన చేయటం ఎందుకంటే ప్రార్థన చేయాలి? మా ఆత్మ నిత్య నాశనం కలగకుండా నిత్య జీవంలోకి రావాలి బాబు అని ప్రార్థన చేయాలి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడు యెహోవా అందరి హృదయమును పరిశీలించేవాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడు నాడు. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయన వెనకన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించే ఎడల ఆయనను నిత్యముగా తులసివేయు. ఎవరు చెప్తున్నారండి?
రాజైనటువంటి సొలొమోనుతో దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు. సొలొమోనా అని పిలుస్తున్నాడు. ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఇజ్రాయేల్ అందరూ చూస్తూ ఉంటుండగా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను అంటున్నాడు. నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా, నీ దేవుడు అంటలేదే ఇక్కడ. ఎవరి దేవుడు? నీ తండ్రి దేవుడు. సొలొమోను తండ్రి ఎవరు? దావీదు. నేను దావీదు దేవుడు అంటున్నాడు. దావీదు దేవుడు చెప్తున్నాడు ఏమని? అందరి హృదయాలు పరిశోధించేవాడు ఆయన, అందరి ఆలోచనలన్నిటినీ, అందరి సంకల్పాలన్నిటినీ ఎరిగినవాడు. మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆయనకు తెలుసు. మన హృదయంలో ఏ కోరిక ఉందో తెలుసు. ఏం చేయాలనుకుంటున్నావో, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఆయనకు తెలుసు. మన తలంపులన్నీ ఆయనకు తెలుసు. మన తలంపు పుట్టక ముందే ఆయనకు తెలుసు. అంచేత మంచి అయినా చెడ్డ అయినా తెలవకుండానే చిన్నోడు పెద్దోడు దాసు అయిపోతాడని ఏశావు యాకోబు గురించి ముందే చెప్పేశాడు. ఆయనకి పుట్టలేదు. ఇక వాడు పుట్టకుండానే ఆడు ఎలాగవుతాడు, ఆడి జీవితం ఎలా ఉంటుందో చెప్పేశాడు. ఆయన తలంపులు ఎగిరినట్టు మన తలంపులు తెలియదు ఆయనకి. అవునా? ఆయన అందరి హృదయాల్ని పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకంగానూ మనఃపూర్వకంగానూ ఆయన సేవించుము. ఈ రాత్రి సమయంలో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన్ని మనం ఎలా చేయాలి? సేవించాలి. మనఃపూర్వకంగానూ హృదయపూర్వకంగానూ సేవించాలి. నీ మనసంతా ఆయన ఉండాలి, నీ హృదయం అంతా ఆయనలో ఉండాలి. ఆయనే ఉండాలి. ఆయన ఉండగానే పాడేస్తాం. హృదయము నిండే, హృదయము నిండే యేసుని ప్రేమతో పాడేస్తాం. అంతే. నిండిందా హృదయం? అబద్ధాలు కదా ఇవి. ఏమా అబద్ధాలు నిజాలా? ప్రేమ లేదు లోపల, కానీ నిండిపోయింది హృదయం. నీ ప్రేమతో నిండిపోయిందని పాడేస్తా ఉంటాం. అబద్ధం కదా అది. ఇదేం చెప్తున్నాడు? మనఃపూర్వకంగాను హృదయపూర్వకంగాను ఆయన సేవిస్తే, ఆయన వెతకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవును. ఆయన వెతకాలి. దావీదు గారు అంటారు, యెహోవా యొక్క ఒక వరము అడిగాను, దాన్ని నేను వెతుకుతున్నాను అంటున్నాడు. వెతకాలి కదా. అబ్బాయి పెళ్ళికి వచ్చాడు, పెళ్లి కూతురు కావాలి, ఏం చేయాలి? కూర్చుంటే వచ్చేస్తుందా? అబ్రాం కొడుకు ఇస్సాకు వివాహ వయసు వచ్చింది. అబ్రాం ఏం చేశాడు? తన పెద్ద దాసుడు ఎలియాజరుని పంపించాడు. నా కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పంపించాడు. వెతుకుతుంటూ వెళ్ళాడు. వెతకాలి. ఆయన్ని వెతకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవును. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా తులసివేయి. విసర్జించడం ఎవరిలో ఉంది? నువ్వు ఆయన విసర్జిస్తే, ఆయన అక్కలేదు నాకు అని అనుకుంటే నిన్ను విసర్జించేస్తాడు. ఆయన శాశ్వతంగా విసర్జిస్తాడు. కనుక మనం దేని గురించి ప్రార్థన చేయాలి? నిత్య జీవం కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నారు. రెండవదిగా మనం ఎందుకు ప్రార్థన చేయాలనంటే, మనం ఎందుకు దేవుని నమ్ముకోవాలనంటే రక్షించబడాలి. మార్కు సువార్త 16:16 కుమారి, మార్కు సువార్త 16:16 బైబిల్ తెచ్చుకున్నావా? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడతాది. నమ్మినవాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. ఆ నమ్మకం నాకు ఉండాలి బాబు, నన్ను రక్షించు నాయనా అని ప్రార్థన చేయాలి. నువ్వంటే నాకు
ఇష్టం బాబు, గుడిలోకి వెళ్ళి నిద్రపోతాను బాబా అంటే ఒప్పుకుంటాడు దేవుడు? అసలు గుడిలోకి రానంట. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, కానీ ఈ పనులు పెట్టేసి నీ దగ్గర ఆగకపోతున్నాను నేను. ఇష్టమే, కానీ ఏం ఎక్కువైపోయింది? పని ఎక్కువైపోయింది, వ్యాపారం ఎక్కువైపోయింది, నిద్ర ఎక్కువైపోయింది, మొత్తం ఎక్కువైపోయింది. అంచేత ఈ సంగతికి రాలేకపోతున్నాను నేను అని ఒప్పుకుంటున్నారా? ఆ మొత్తంతో నా నుంచి దూరం చేయనా, నేను రక్షించబడేటట్టు నా కొరకు నీ కృప చూపు అని మనం ప్రార్థన చేయాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 29వ వచనంలో, 28వ అధ్యాయము 19వ వచనం అండి. కాబట్టి నేను వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించు. ఏం బోధించాలంట? నేను ఏమైతే మీకు బోధించానో వాటిని వాళ్ళు గైకోవాలి. గైకోవడం అంటే ఏంటి? ఆచరించడం. ఆచరించడం. యేసు ప్రభువు ఏవైతే శిష్యులకు బోధించాడో, అపొస్తలులకు బోధించాడో వాటిని మనం గైకోవాలి. గైకొంటేనే దీవెనలు వస్తాయి. అలా గైకొనేలాగా మనం ఉండగలిగినట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అందుకోసం దేవుడిని మనం నమ్ముకోవాలి. ఒకటి, దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి? నిత్య జీవం కొరకు నమ్ముకోవాలి. రెండోది, దేవుని ఎందుకు నమ్ముకోవాలి? రక్షణ కొరకు నమ్ముకోవాలి. ఆయన నమ్మితే ఆయన మనకు రక్షణిస్తాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మకపోతే శిక్ష. శిక్ష కావాలా? రక్షణ కావాలా? రక్షణ కావాలని ఏం చేయాలి? ఆయన నమ్మాలి. ఆయన నమ్మడం అంటే ఆయన ఏదైతే చెప్పాడో వాటిని మనం అనుసరించాలి, అవి జీవించాలి. ఏం చెప్పాడండి ఆయన? నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో ఆయన ప్రేమించు, సేవించు. రెండోది ఏం చెప్పారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చారండి. వాటి దేవునికి సంబంధించి, వాటి మానవుడికి సంబంధించి. మానవుడికి దేవునికి సంబంధించింది ఒకటి, మానవుడికి సంబంధించింది మరొకటి. ఈ రెండు ఆజ్ఞలే. 10 ఆజ్ఞలు ఉంది, 666 ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రెండు ఆజ్ఞలతోటే ఉన్నాయి. అవి చేయాలి మనం. అవి చేస్తే, అలా చేయగలిగినట్లుగా నన్ను చెయ్యండి నాయనా, అలా చేయగలిగేటట్లుగా నేను నమ్ముకునేలాగా నా మనసు ముందులాగా చేయమని ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? అమ్మ, ఎవరికి జబ్బు చేస్తే వాళ్ళకి మాత్రం వేసుకోవాలి. ఎవరికి జబ్బు చేస్తే వాళ్ళకి ఇంజక్షన్ తీసుకోవాలి. మనం ఏమంటున్నాం? మీరు నాకు జబ్బు వచ్చింది, మా ఆయనకి ఇంజక్షన్ చేయండి. అలా ఆయనకి ఇంజక్షన్ చేస్తే ఈవిడ తగ్గిపోతే జబ్బు దాచుకో పొడిసేలు అయిపోయింది, బంగారు జ్వరం అవుతుంది. ఎవరికి జబ్బు చేసిందో వాళ్ళే, ఎవరికి ఆకలి అయిందో వాళ్ళే, ఎవరికి దాహమైందో వాళ్ళే. ఒక్కళ్ళది ఇంకొకటి రాదు. ఎవరి రక్షణ వాళ్ళదే. కానీ మా ఆవిడ వెళ్ళిపోతుంది, అక్కడ నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి ఉంటుంది, వెళ్ళినవరు అక్కడ ఆగు. ఆవిడ వెళ్తున్న పర్లేదు, నువ్వు ఆగు అక్కడ. ఆవిడ వెళ్ళేటట్టుగా, ఆవిడ చేసినట్టుగా నువ్వు చేయలేదు అని చెప్పి నీకు ఇక్కడ నీకు ప్లేస్ లేదు ఇక్కడ. అంతే రక్షణ అన్నది. ఎవరి చాలామంది భక్తులు రక్షించబడరు, భార్యలే రక్షించబడతారు. కొంతమంది భార్యలు రక్షించబడరు, భర్తలే రక్షించబడతారు.
ఈ భార్యాభర్తలు రక్షించబడకపోతే, ఇద్దరు ఏకస్తులైపోతే, ఇద్దరు ఏకస్తులైతే సమస్య లేదు. దేవుడు అలాగే ఉండమన్నాడు. వారిద్దరూ ఏకంగా ఉండాలి. ఈ భూలోకంలో ఏ ఇద్దరు కూడా ఒక్క మనవడికి తప్పక దయచేస్తాడు. భార్యాభర్తలు ఏకస్తులై ప్రార్థన చేయాలి. అయ్యి అమ్మాయి ఆయన తాగేస్తాడండి, ప్రార్థన నాతో కూర్చోట్లేదు. నువ్వు ప్రార్థన చేయి. మరి ఆవిడ తీని మీద ముట్టి వస్తలేదంటే, నేను ప్రార్థన చేస్తాను రమ్మంటే రావట్లేదు అంటున్నాడు ఒక ఆయన. ఆవిడ అనిష్టం, ఈయనకి ఇదిష్టం. ఎవరిష్టం వాళ్ళకి వదిలిపెట్టేస్తే రక్షణ ఎక్కడ వస్తుంది? బాధ్యత ఎవరిది? భర్త బాధ్యత భార్యని, భార్య బాధ్యత భర్తదే. మూడోవాడు వచ్చి ప్రార్థన చేయబట్టే కుదరదు అక్కడ. ఇవాళ చాలా మంది ఏం చెప్తారు, మా ఆయన తాగుతున్నాడండి బాబు, ఆయన గురించి ప్రార్థన చేయనంట. కొంతమంది మగవాళ్ళు వచ్చేసి మన మధ్య ఎక్కడ జరిగిందంట, ఆడవాళ్ళంతా తాగేస్తున్నారంట. ఈ మగవాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి మా భార్యలు తాగేస్తున్నారు అని చెప్పి మందు గుడ్లు లేకుండా చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుతున్నారట. అర్థమైందా? మా భర్తలంతా ఉపాధి, భార్యలంతా ఉపాధి అయిపోయింది. దేవుడు అలా చేయలేదు, అలా మనమనలేదు. పురుషుడు స్త్రీ వారిద్దరు ఏక శరీరంగా ఉండాలి అని చెప్పి పురుషుగాను స్త్రీగాను చేశాడు దేవుడు. పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ అని కాదు, స్త్రీ ఎక్కువ పురుషుడు తక్కువ అని కాదు. సాధ్యమైన సహవాసం. ఇద్దరికి పట్ల చెప్పాడు. పురుషుడు చేయాల్సిన పనులు చేయాలి పురుషుడు, స్త్రీ చేయాల్సిన పనులు చేయాలి స్త్రీ. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అప్పుడు బాగుంటుంది. పౌలు గారి శరీరం గురించి చెప్పాడు. ఒక్క శరీరంలో అనేక అవయవాలు ఉన్నప్పటికీ కూడా దేని పని అదే చేసుకుంటూ ఉండాలి. ఒకటి హెచ్చని వాడు తక్కువని లేదు. ఉందా? ఇది ఏం చెయ్యా, ఇది ఏమా ఎడం చెయ్య, ఇది కుడి చెయ్య. ఈ చెయ్యి చేసే పనులు వేరు, ఈ చెయ్యి చేసే పనులు వేరు. అని ఈ చెయ్య నీచమైన పని చేస్తుంది కదా అని చెప్పి దీన్ని నువ్వు దూరంగా ఉన్నట్టుందా? ఈ చెయ్య ఆ రెండు కలిస్తేనే, ఈ రెండు కలిస్తేనే పని అవుతుంది. రెండు కలిసి ఉండాలి. ఇది నీచమైంది కదా అని విడిచిపెట్టుకోడు. అది లేకపోతే మనం బతికేలేదు అక్కడ. అది లేదనుకో ఏం చేస్తా? శుభ్రం అవుతావా? అంతేదా నీచమైందా, పనికి మారిందా? సుందరం కానిటువంటి మీ అవయవాలకి మీరు అలంకరించేస్తున్నారు. ఉంగరం దేనికి ఎత్తుకుంటారమ్మా? వాచ్యం దేనికి ఎత్తుకుంటారు? కుడి చేయి పెడతారా? కుడి చేయి కూడా పెట్టుకుంటున్నారు. ఎవరో ప్యాషన్ కాదు. నార్మల్గా అందరూ దేనికి పెట్టుకుంటారు అని సర్వసాధారణంగా జరిగేటువంటి సంఘటనలు. సుందరము కానీ అవయవాలు కూడా సుందరంగా తయారు చేస్తున్నామండి. అది ఉండాలి. అంతేకాని దాన్ని కించపరచకూడదు. అలాగే భర్త చేసే పనులు ఉన్నాయి, భార్య చేసే పనులు ఉన్నాయి. ఏమీ కించపరచగలిగినవి ఒకటి ఎక్కువ కాదు అని ఏ అవయవం పని ఆ అవయవం చేస్తూ ఉండాలి. అప్పుడే శరీరం క్షేమాభివృద్ధి పొందుతుంది. ముక్కుతో మనం వాసన చూస్తున్నాం, చెవులతో చూస్తామా? చెవులు అంటే నేను వాసన చూస్తాను నేను చెవులు వచ్చినానుకో దానికి ఏదైనా వాసన అంతది అసలు. అలాగే ఇది చెవులు వింటున్నాయి కాబట్టి ముక్కు కంటే గొప్పగా ఇది చూస్తున్నాయి కదా. కళ్ళు అన్నింటికంటే ఇది గొప్పగా. కళ్ళు చేసే పని ముక్కు చేస్తుందా? ముక్కు చేసే పని నోరు చేస్తుందా? దేని పని అదే చేయాలి, అంతే. అదే చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 28:19 ఏమంటున్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోని వారికి బాప్తిసం ఇచ్చు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో
వాటినన్నిటినీ గైకొన వల్లని వారికి బోధి. మీరు ఏమైతే చెప్పారో గైకోవాలి, వినాలి, చెయ్యాలి. చేయటం మానేస్తే దాని ప్రయోజనం ఉందా? చేస్తేనే. అలా చేసేటట్టుగా మనం ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకోసం ఆయన మనం నమ్ముకోవాలి. మూడోది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందాలి. ఆదికాండం 12వ అధ్యాయం. దేవుడు అబ్రాహామును పిలిచి ఆశీర్వదించాడు. ఏమన్నాడు? 3-4 వచనాల్లో నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని క్షమించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వీళ్ళను. అవునా? దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ నామాన్ని గొప్ప చేస్తానంటున్నాడు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావంటున్నాడు. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరైతే దూషిస్తారో వాళ్ళని నేను శపిస్తాను. భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడు. అబ్రాహాముతో చెప్పిన ఆశీర్వాదాలు. ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలు ఏంటండి? ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఇట్లనగా తన ప్రియుని యందు అంటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుతున్నది. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? పాప క్షమాపణ. చెప్పండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, దేవుల్లోకి వచ్చాం. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? పాప క్షమాపణ. నువ్వు వాక్యం వినాలి, విశ్వసించాలి, మార్మనసు పొందాలి, బాప్తిజం పొందాలి. అప్పుడు నీకు పరిశుద్ధాత్మైనటువంటి వరం దేవుడు ఇస్తాడు. పాప క్షమాపణ అది క్రీస్తులో మనకి ఆశీర్వాదం. దాని గురించి మనం దేవుని నమ్ముకోవాలి. తర్వాత నీతిమంతులుగా తీర్చబడుతున్నామా? ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తంలో కూర్చున్న మర్మాన్ని మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానం వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసి. ఆత్మఫలాలు, ఆత్మఫలం గురించి మనం ఆలోచన చేస్తే గలాతీ పత్రికలో ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మఫలం ఉంది. గలాతీ పత్రికలో ఏమండి? చెప్పండి. 22వ వచనంలో చూడండి. 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని వచ్చినాయి? 9 ఉన్నాయి. ఈ 9 కలిపి ఉండే ఫలం, దీన్ని ఆత్మఫలం అన్నారు. ఈ ఆత్మఫలం కొరకు మనం దేవుని నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలమ్మా? చూడండి, ఇప్పుడు కుమారి చెప్తుంది అనమాట, మనం ఎందుకు నమ్ముకోకూడదు, ఎందుకు నమ్ముకోవాలి. దేవుని ఎందుకు నమ్ముకోకూడదు ముందు చెప్పారు, కానీ మనమే ఎందుకు నమ్ముకుంటున్నాం? అందుకోసం నమ్ముకుంటున్నాం. శరీర సంబంధం అన్నటువంటి, భౌతిక సంబంధం అన్నటువంటి అవసరాల వరకు దేవుని మనం నమ్ముకోక్కర్లేదు. నిజంగా ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద
అందరి మీద భౌతికమైనటువంటి అవసరాలు తీరుస్తున్నాడు ఆయన. మరి ఎందుకు నమ్ముకోవాలి మనం దేవుణ్ణి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ద్వారా. ఏంటవి? ఒకటి నిత్య జీవము, రెండోది రక్షణ, మూడోది ఆత్మీయ ఆశీర్వాదాలు. అర్థమైందా పాఠం? అమ్మా ఇవాళ పాఠం ఏంటి? మనము దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? లోకం ఎందుకు నమ్ముకుంటుంది? మరి మనం కూడా లోకంతో ఉందామా? ఈ లోకంతో పొత్తు దేవునితో విరోధమని మనకు తెలియదా? ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి? మూడు విషయాలు చెప్పాను. ఏంటయ్యి? ఒకటి నిత్య జీవము. క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పటి నుంచి ప్రభునందు మృతి చెందిన మృతులు ధన్యులు రాయబడ్డాయి. ఆ ఆశీర్వాదం కొరకు, ఆ యొక్క నిత్య జీవం కొరకు మనం దేవుని నమ్ముకోవాలి. రెండోదిగా చూస్తే రక్షణ పొందడానికి. దేని నుంచి రక్షణ? పాపం నుంచి రక్షణ, లోకం నుంచి రక్షణ. ఒకడు రక్షించబడాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు వాళ్ళు రక్షించబడతారు. ఆ రక్షణ కొరకు నువ్వు దేవుని సన్నిధిలో నమ్ముకోవాలి. మూడోది ఏమాట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు? పాపక్షమాపణ, నీతిమంతుడిగా తీర్చబడటం, పరిశుద్ధాత్మని వరం పొందడం, దేవుని కుమారులుగా మనం పిలువబడటం, దేవుని రాజ్యంలో ప్రవేశించడం. దేవుని రాజ్యం అంటే క్రీస్తు సంఘమే. క్రీస్తు సంఘ సభ్యులుగా ఉండటం, ధర్మశాస్త్రం నుంచి విడుదల, లోకం నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, ధర్మశాస్త్రం నుంచి విడుదల. క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. 30:31 చెప్తున్నాడు, నేను రాబో దినాల్లో క్రొత్త నిబంధన చేస్తాను అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31 వచనంలో. ఇర్మియా 31:31 చూద్దాం. నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు అప్పుడు చెప్పాడు వస్తాయని. ఇప్పుడు వచ్చేసినాయి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో మనం ఉన్నాం. ఇది ఆశీర్వాదం. దీని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతో మంది ఉత్తములు, మనకంటే భక్తి కలిగిన వాడు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడు ఎంతో మంది ఉన్నారు. ఈ సత్యంలో లేరండి. క్రీస్తు సంఘమే క్రీస్తు దేవుని రాజ్యం అని, దేవుని రాజ్యం అనేటువంటి సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది. మరి వాళ్ళు భక్తిగా ఉంటున్నారు. మరి సత్యాన్ని తెలుసుకొని మనం ఏం చేస్తున్నాం? ఎలా నిద్రపోతున్నాం? ఎన్నిసార్లు చెప్తున్నాను? మెలుగుగా ఉండొచ్చు కదా, వాక్యం వినొచ్చు కదా, చెవుల్లో వేసుకోవచ్చు కదా వాక్యం. అదేం అక్కలా. నా జ్వరం వచ్చింది తగ్గిపోవాలి, నాకు అప్పులు నాకు తీరిపోవాలి, నాకు ఇల్లు లేదు కట్టుకోవాలి, నా పెళ్లి కావాలి. వీటి కోసమే ప్రార్థన, ఇందుకోసం కాదు. దేవుని నమ్ముకోసం, అందుకోసం నమ్ముకోవద్దు. ఎందుకు నమ్ముకోవాలి? నువ్వు నమ్ముకున్నా నమ్ముకోలేడు, నమ్ముకోకపోయినా ఆయన దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు నమ్ముకుంటే నిత్య జీవం కొరకు నమ్ముకో, రక్షణ పొందడానికి నమ్ముకో, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందడానికి నమ్ముకో. వీటి కొరకు మాత్రం నమ్ముకోవాలి తప్ప ఈ లోక సంబంధం వాటి కొరకు మనం దేవుడిని నమ్ముకోవడానికి అవసరత లేదు. ఇస్తలేదా దేవుడు? ఆలోచించండి ఒకసారి. ఇది చెబుతూ ఉంటే ఎలా ఉంటుంది? కొరడాలతో కొట్టేసినట్టు ఉంటుంది. ఇది ఏంటంటే పాటలు కొడుతుందా మేము ఇలాగ అంటున్నారా మీరు? నేనంటే లేదు, దేవుడికి వాక్యం అంటుంది. నువ్వు ఎందుకు నమ్ముకున్నా దేవుడిని? ఒక కోడి గుడ్డేస్తుంది, ప్రార్థన చేయండి అయ్యారు అంటుంది. కోడి గుడ్డ గుడ్డు వచ్చి పెడతారు. అది నువ్వు ప్రార్థన చేస్తే గుడ్డు వచ్చి, ప్రార్థన మానేస్తే గుడ్డు మానేస్తుంది. దేవుడు ఇస్తాడు.
భౌతిక సంబంధమైనవి. వాటి కొరకు దేవుని నమ్ముకోవద్దు. మనుషులందరికంటే దౌర్భాగ్యం అయిపోతాం అందుకోసమైతే. అదే చెప్తున్నాడు 15వ అధ్యాయం కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో. ఏంటమ్మా? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. మనం అలా దౌర్భాగ్యంగా ఉండకూడదు అని ఈ రాత్రి సభలో ఈ తరగతిలో మీకు తెలియజేయడం జరుగుతుంది. 15వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు? ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించుకున్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంటాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో బలంగా క్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగింది. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడు. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. ఇందుకోసం మనం ప్రార్థన చేయాలి. ఆయన వారు అంటే ఎవరైతే క్రీస్తుని కలిగి ఉన్నారో వాళ్ళు, ఎవరైతే క్రీస్తుకు లోబడి ఉన్నారో వాళ్ళు, ఎవరైతే క్రీస్తు మాటకు నడుస్తున్నారో వాళ్ళు, ఎవరైతే క్రీస్తు మాటకు లోబడి జీవిస్తున్నారో వాళ్ళు ఆయన వారు. ఆయన వారిని ఏం చేస్తాడు? ఆయన వారు బ్రతికింపబడుతురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారము బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుడికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. అప్పుడు వస్తుందండి అంతం. కానీ అంతకాలంలో ఉన్నప్పుడు మనం ఇప్పుడైనా మెలుపు కలిగి, ఇప్పుడైనా మార్మనసు పొంది, ఇప్పుడైనా రక్షించబడి, ఇప్పుడైనా నిత్య జీవం కొరకు దేవుడు నమ్ముకునేటువంటి మనసు మనం కలిగి ఉంటే దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. అలాగున దేవుని మనం ఎందుకు నమ్ముకోవాలో అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మీతో ముచ్చటించడం జరిగింది. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను నిత్య జీవం నా మట్టిగా అయితే బ్రతుకుడ క్రీస్తే, చావైతే నాకు లాభం. పౌలు గారు చెప్తున్నాను, నేను నీ దగ్గర ఉంటేనే నాకు మీరు, ఈ లోకంలో ఉంటే ఈ లోకంలో ఉంటేనే నాకు వేస్ట్ అంటున్నాడండి. ఈ లోకం విడిచిపెట్టి నేను దగ్గరికి రావాలి. ప్రభువా నా ఆత్మని సన్నిధికి చేర్చుకో అని మనం ప్రార్థన చేయాలి. అటువంటి నిరీక్షణ, అటువంటి నమ్మకం మనం కలిగి ఉండగలిగినట్లుగా దేవుడు తన పరిశుద్ధాత్మను సాధించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమమయుడ, మహోన్నతుడ, సర్వశక్తి సంపన్నుడ, సర్వోన్నతుడ, సర్వాంద్రియాన్ని మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము ఎందుకు మిమ్మల్ని నమ్ముకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి సమయంలో బిడ్డలతో ముచ్చటించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇహలోక సంబంధమైనటువంటి బాహ్య భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మేము మిమ్మల్ని నమ్ముకోవడం అవసరం లేదని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే, నిత్య జీవం కొరకు, రక్షణ పొందడం కొరకు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందడం కొరకు మాత్రమే మిమ్మల్ని నమ్ముకోవాలి అనేటువంటి విషయాన్ని లేఖనానుసారంగా బిడ్డలకు తెలియజేయడం జరిగింది. బిడ్డలు కూడా అవగాహన చేసుకుని ఆ రీతిగా జీవిస్తూ మీ నుంచి దీవించబడే భాగ్యం వాక్యం మీద ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేస్తారని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఆన్లైన్లో తరగతిని వీక్షించిన ప్రతి బిడ్డపై మీ యొక్క ఆశీర్వాదం కూడా కనిపించి మా ప్రార్థనా సహకారం కోరుతున్న బిడ్డల కొరకు మనం చేస్తున్నాను. నాయన 10th క్లాస్ పరీక్షలో రేపు 17వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభించబడుతున్నాయి. బిడ్డలు పరీక్షలు రాసే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా మా ప్రార్థన సహాయం కోరుతున్న బిడ్డల కొరకు మనం చేస్తున్నాం. బంగారి తన మనవరాలు కీర్తి కొరకు ప్రార్థన చేయమని నన్ను కోరుతూ ఉంది. మంచి మార్కులతో బిడ్డ అత్యంత కొద్ది మీ సెలవులో కృతజ్ఞత చెల్లించకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైతే 10th క్లాస్ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు సహాయం చేయండి. వాళ్ళ కృషిని బట్టి, వాళ్ళ పడ్డ కష్టాన్ని బట్టి వాళ్ళకి ప్రతిఫలం మీరు ఇచ్చి మీరు ఆత్మీయమని తెచ్చుకోండి. అలాగే ఈ రాత్రి సమయంలో మనం అనే పడక వెళుతున్నాం. ఆలస్యం మా శరీరంలో ఆశ్రయిస్తాను దయచేయండి. మీ చిత్తమైతే రేపు ఉదయకాల సమయంలో సృష్టితో పాటు మనం స్థితించడానికి ప్రభుత్వం పండి. రేపు రాత్రి జరగనటువంటి స్త్రీల మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనేక స్త్రీలు వచ్చి వాక్యాన్ని ధ్యానించి మిశ్రలో ప్రార్థించే ప్రభుత్వం పండి. అలాగే రేపు ఆదివారం జరగనటువంటి ఆరాధనా కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాను.
ప్రత్యేకించి నాయన మరి నాయన రేపటి దినానికి నేను స్టంట్లు వేయించుకుని సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీ సరిలో కృతజ్ఞతలు తెలియటాయి, కృతజ్ఞత అర్పణలు అర్పించడానికి ఆదివారం ఏర్పాటు చేసుకున్నాం కనుక ఆ దినాన్ని మీరు ఆశీర్వదించి సంఘ బిడ్డలందరూ కూడా నాయన మరి తప్పకుండా పాల్గొనడానికి సహాయం చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికి కృప చూపండి. నాయన దినాన్ని మాతో వాక్యం పంచుకోవడానికి ఏలూరు నుంచి సహోదరులు అబ్రహాం లింకన్ గారు రాబోతుండగా మంచి వర్తమానంతో నాయన బిడ్డను క్షేమకర ప్రయాణం ప్రసాదించి మాలో చేర్చి మీ సన్నిధిలో నాయన మీ యొక్క వాక్యం ప్రకటించడానికి వారికి మంచి అవకాశం ఇవ్వమని, నాయన మీ యొక్క వాక్యాన్ని వారి ద్వారా మేము విని ఆత్మీయమైన మీరు పొందడానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేసుకుంటున్నా. నాయన ఇంత పర్యంతము మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞత. మీ చిత్తమైతే మరొక శుక్రవారం నాయన బైబిల్ తరగతి మేము వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ వాక్యం ధ్యానించే వాక్యం దయచేస్తారండి. ఈ ప్రార్థన మా రక్షకుడు మీ పిల్లమాడని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నా పర్వతం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.